హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7 ఇండియన్ యూనిట్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు ఎంఐ హోమ్ స్టోర్లో. సో అందుకే ఈరోజే చేయగలుగుతున్నాను. సో ఆ ఫ్రెండ్కి అయితే చాలా చాలా థ్యాంక్స్. సో ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది 3GB 32GB ర్యామ్ వేరియంట్, బ్లాక్ కలర్. సో రిమైనింగ్ రెండు కలర్స్ కూడా మనకి 4GB ర్యామ్లోనే ఉన్నాయి. 3GB ర్యామ్లో అయితే ఆ కలర్స్ అందుబాటులో లేవు, బ్లూ అండ్ రెడ్. సో మీరు బాక్స్ పై అయితే స్పెక్స్ని చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండ్ రిమైనింగ్ స్పెక్స్ కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇండియన్ యూనిట్లో మనకి 12+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. సో చైనీస్ వేరియంట్లో 48 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ ఉంది. సో ఈ కెమెరా ఏంటి, ఈ 12+2 మెగాపిక్సెల్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం డీటెయిల్గా రాబోయే కాలంలో దాదాపు ప్రతి వీడియో అయితే కవర్ చేస్తాను, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ. సో ఫస్ట్ అయితే బాక్స్ను ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి పైన అయితే ఒక స్మాల్ బాక్స్ యాజ్ యూజువల్గా, దాంట్లో అయితే మనకి బ్యాక్ కవర్ ఉంటుంది. సో దాన్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఫోన్ ఉంది, దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఈ బ్యాక్ కవర్తో పాటు దీంట్లో మనకి కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ కవర్ అయితే సేమ్ పోకో F1తో వచ్చిన క్వాలిటీయే. జనరల్గా వీళ్ళు నార్మల్ క్వాలిటీ తీస్తారు బాక్స్లో. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్, టైప్-C కేబుల్ కూడా ఉంది. సో ఛార్జర్పై మీరు చూడొచ్చు 5V 2A ఛార్జర్, 10W ఛార్జర్ అంటే నార్మల్ ఛార్జర్. 500 పెట్టి మీరు ఫాస్ట్ ఛార్జర్ని తీసుకోవచ్చు. అండ్ టైప్-C కేబుల్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఫోన్ అయితే బాగుంది. సో ఈ స్టిక్కర్స్ అయితే మనం తీసేద్దాం. ఫ్రంట్ మీరు చూడొచ్చు, దీనిపై ఒక కవర్ అయితే ఇచ్చారు వాళ్ళు. దీనిపై స్పెక్స్ అయితే ఉన్నాయి రెడ్మీ నోట్ 7కి సంబంధించి. దీన్ని కూడా తీసేసి ఒకసారి డివైస్ని అయితే బూట్ చేద్దాం. ఒకసారి డివైస్ని బూట్ చేద్దాం. బూట్ చేసి త్వరగా సెటప్ అయితే చేస్తాను. అండ్ ఫింగర్ ప్రింట్ని కూడా యాడ్ చేశాను నేను. సో డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు, సేమ్ హోమ్ సెటప్ రెగ్యులర్ MIUI ఫోన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఒకసారి మనం అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ అండ్ MIUI వర్షన్ చూద్దాం. MIUI 10.2తో రన్ అవుతుంది, Android 9 Pieతో రన్ అవుతుంది. అలాగే మనం ఒకసారి దీంట్లో ఎంత ఫ్రీ స్టోరేజ్ వచ్చిందో చూద్దాం. ఇది 3GB 32GB వేరియంట్. ఇక్కడ మీరు చూడొచ్చు 32GBలో ఆల్మోస్ట్ 22GB 21.5GB మనకైతే అవైలబుల్ ఉంది. రిమైనింగ్ అయితే సిస్టమ్ తీసుకుంది. అండ్ ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో వాళ్ళు AI కెమెరాని ఇచ్చారు. సో పైన ఈ AI అన్న ఐకాన్ని క్లిక్ చేస్తే సో సీన్కి తగ్గట్టు సెట్టింగ్స్ని అయితే కెమెరా చేంజ్ చేసుకుంటుంది. సో మ్యాక్సిమం పాసిబుల్ సెట్టింగ్స్తో మంచి అవుట్పుట్ని అయితే ఈ AI ఇస్తుందని చెప్తుంటారు. కాకపోతే జనరల్గా ఓవర్ సాచురేటెడ్ ఉంటాయి సో ఎక్కువ ఫోన్స్లో. ఈ ఫోన్లో మనమైతే టెస్ట్ చేద్దాం. అండ్ రిమైనింగ్ సెట్టింగ్స్ చూసుకుంటే మనకి పోర్ట్రేట్, పనోరమా, ప్రో మోడ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే నైట్ మోడ్ అయితే లేదు. సో మనకి పోకో F1లో నోట్ 7 ప్రోలో కూడా నైట్ మోడ్ అయితే ఇచ్చారు. సో నోట్ 7లో బడ్జెట్ ఫోన్ కాబట్టి వాళ్ళు అయితే స్కిప్ చేసి ఉంటారు. అండ్ ఒకసారి వీడియో సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇందులో స్లో మోషన్ ఆప్షన్ అయితే ఉంది. మనం కావాలనుకుంటే స్లో మోషన్లో వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఒకసారి నార్మల్ వీడియో రికార్డింగ్ మనకి ఫుల్ హెచ్డీ 30fps అలాగే 60fpsలో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. సో 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. అండ్ HFR అంటే స్లో మోషన్, మనం 120fps వరకు ఫుల్ హెచ్డీలో స్లో మోషన్ వీడియోని రికార్డ్ చేయొచ్చు ఈ ఫోన్లో. సో అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఫుల్ హెచ్డీ వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫోన్తో వచ్చిన బ్యాక్ కవర్ అయితే ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను. సో చాలా లూజ్గా ఉంది, మీరు చూడొచ్చు. మీరు వేరే ఇంకొకటి కొనుక్కోవాల్సిందే ఫోన్ కొంటే. అండ్ నేను కెమెరా 2 Pro యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను కెమెరా 2 API చెక్ చేయడానికి. సో యాడ్స్ వస్తే మీరు ఇక్కడ పైన సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేసి రికమెండేషన్స్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఏ యాప్ అయినా సరే అప్పుడు మీకు యాడ్స్ అయితే రావు సెట్టింగ్స్లో. సో అంతేకాకుండా నాట్ ఇంట్రెస్టెడ్ అని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు, మళ్ళీ మీకు యాడ్స్ అయితే రావు. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు లెవెల్ 3 కెమెరా 2 API అయితే ఎనేబుల్ అయ్యి ఉంది. సో
సో దాన్ని బట్టి జీక్యామ్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ప్రాపర్గా వర్క్ చేసే జీక్యామ్ని నేను టెస్ట్ చేసి మీకైతే ఇస్తాను. సో డెఫినెట్గా వీడియో అయితే వస్తుంది జీక్యామ్తో. జీక్యామ్ అయితే సపోర్ట్ ఉంది డెఫినెట్గా. సో రెడ్మీ నోట్ 7లో జీక్యామ్తో మంచి ఇమేజెస్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ DRM వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా టెస్ట్ చేస్తాను. సో చూద్దాం వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉందా లేదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెవెల్ 1 సపోర్ట్ ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డీలో వీడియోస్ని అయితే చూడొచ్చు. సో డివైస్ అయితే చాలా బాగుంది, చూడ్డానికి అయితే ప్రీమియంగా ఉంది. ఒకసారి దీని ఓవర్ వ్యూ చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేయబడుతుంది, గ్లాస్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్, LED ఫ్లాష్, 2 కెమెరాస్ కనిపిస్తాయి 12+2. అండ్ కింద మనకి రెడ్మీ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం రెడ్మీ బ్రాండింగ్తో వాళ్ళైతే ఇండియాలో ఫోన్ని తీసుకురావడం. సో ఇంతకుముందు MI బ్రాండింగ్, షామీ బ్రాండింగ్తో వచ్చేది. సబ్ బ్రాండ్గా ఏర్పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇది. సో బ్యాక్ అయితే మంచి రిఫ్లెక్ట్ అవుతుంది లైటింగ్, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఫ్రంట్ మనకి 6.3 ఇంచ్ డాట్ నాచ్తో వచ్చింది. సో వాళ్ళు యూ షేప్ నాచ్, ఒక్కొక్కరు ఒక్క రకంగా పిలుస్తారు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. సో ఈ స్క్రీన్లో మీరు చూడొచ్చు నాచ్ బెజల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. ఇంతకుముందు రెడ్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. సో అది మంచి విషయం. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ అయితే కనిపిస్తుంది కింద. అండ్ బాటమ్ ఏరియాలో మీకు స్పీకర్ గ్రిల్స్ అండ్ టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది. 10,000 బడ్జెట్ రేంజ్లో టైప్ సి పోర్ట్తో ఫోన్. సో చాలా మంచి విషయం. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ కనిపిస్తుంది. సో 2 సిమ్లు వాడచ్చు, లేదా ఒక సిమ్, ఒక మెమరీ కార్డు మాత్రమే వాడచ్చు ఈ ఫోన్లో. అండ్ పైన చూస్తే మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ IR బ్లాస్టర్ కూడా మనకి ఈ ఫోన్లో లభిస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. నేను కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే తీశాను బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమ్తో. ఆ శాంపిల్స్ని అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇనీషియల్గా అయితే కెమెరా బాగుంది, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా చూడడానికి బాగానే కనిపిస్తుంది. సో కంప్లీట్ కెమెరా రివ్యూలో దీని గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7కి సంబంధించి అన్బాక్సింగ్. దీంట్లో వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది, కెమెరా 2 API ఎనేబుల్ అయి ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ త్వరలో ఈ రెడ్మీ నోట్ 7కి సంబంధించి కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్ ఏదైనా ఫోన్తో మీరు రిక్వెస్ట్ చేయండి, కింద కమెంట్లో చేద్దాం. మన ఛానల్లో ప్రతి వీడియో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.